మనకి ఎక్కడ బ్రహ్మదేవుడికి సపరేట్గా పూజలు జరగవు. ఉమ్, ఈ ఒక్క గుడిలోనే అతనికి జరుగుతుంది. ఓకే. ఆ చెట్టుని చూస్తేనే చాలండి. ఏం చెట్టు అది మీరు అన్నారు? బ్రహ్మదేవుడు ఆ, తపస్సు చేసిన చెట్టు ఓకే. 3000 సంవత్సరాలు ఇంకా ప్రాణంతో ఏ, ఉన్నది. రావి చెట్టు అది ఏంటది? కాదు కాదు, రావి చెట్టు కాదు. ఓకే. ఆ కిందే అతనికి విగ్రహం ఓకే. ప్రతిష్ఠ చేసి దానికి పూజలు అభిషేకాలు అన్ని బాగా జరుగుతూ ఉంటుంది. రైట్ గురుజీ, ఈ రాహుకేతు పూజలు, కాలసర్ప దోషాల పూజలు, వీళ్ళు ఉన్న వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి చేసుకోవచ్చా? ఎవరైనా ఆ, ఎటువంటి సర్పదోషాలు ఉన్నా ఆ, వెళ్ళిపోతుంది. ఓకే. ఎటువంటి పరిహారాలు ఉన్నా ఆ, ఎటువంటి దోషాలు ఉన్నా నివర్తి అవుతుంది. ఓకే. ఈ టెంపుల్ షూటిగా చెప్పబోతే ఆల్ ఇన్ వన్ సొల్యూషన్ అచ్చచ్చా. మనకి. ఆ, ఇప్పుడు ఇప్పుడు మనకి ఉన్న గుళ్ళల్లో కొన్ని ఇక్కడికి వెళ్తే రాగు ఉమ్, సర్పదోషాలు పోతాయి, అవును. పెళ్లి కంటే ఇంకొక గుడి ఉంటుంది, అవును. రోగానికి ఇంకొక గుడి ఉన్నది. అవును. సో ఇలా ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉన్నది. ఓకే. ఇక్కడ ఉన్న మకుటేశ్వరుడి దగ్గర ఏంటంటే మీ తలరాత మారిపోతుంది. ఓకే. ఇక తలరాత మారిపోయిందంటే అన్ని మారిపోయినట్టే ఉమ్, అంతేనా. అంతేగా. అంటే నియమనిష్టలతో భక్తితోటి చేయాలి. మీకు దీంట్లో కూడా ఇంకొకటి ఇంపార్టెంట్ అయినది, మనం ఎన్ని పూజలు చేసినా దాని ఫలితం తొందరగా మనకి రావాలంటే మన 5వ స్థానం 9వ స్థానం బాగుండాలి. ఓకే. కొన్ని మందులకి చేసిన వెంటనే ఫలితం తొందరగా వచ్చేస్తుంది, అవును. కొన్ని మందులకి లేట్గా వస్తుంది. అవును. అంటే అది కూడా వాళ్ళ పూర్వజన్మ కర్మ అనేది ఉంటుంది. అంటే వాళ్ళ పుణ్యం చేసుకున్న వాళ్ళకేమో తొందరగా వచ్చేస్తుంది. ఒక వితిన్ 3 monthsలో తలరాత మారిపోతుంది. ఉమ్, ఓకేనండి. పాపం మూట ఎక్కువ ఉన్న వాళ్ళకి లేటుగా వర్తిస్తుంది. ఓకే. సో చేసిన వెంటనే అన్నది ఇక్కడ కాదు. నాకు ఎప్పుడు జరిగింది, నేను చేసుకున్న 1 year లోపల నాకు మొత్తం 1 year లోపల. 1 year నేను ఏ డేట్కి చేసుకున్నానో నెక్స్ట్ డేట్ కల్లా మొత్తం మార్పు వచ్చేసింది. ఆ, అంటే సక్సెస్ రేట్కి అదోలో అవును. వెళ్ళిపోతూనే ఉన్నా. సో ప్రతి ఒక 3 నెలలకి 6 నెలలకు ఒకసారి వెళ్తూనే ఉంటాను అవునా? ఆ గుడికి. ఓ, వావ్. సో ఇలా మన తర్వాత మారినప్పుడు అందరిది కూడా మన తెలుగు వాళ్ళది కూడా మనం చెప్పాలి అవును, అవును. అన్నది మనకి. అంటే ఎన్నో గుళ్ళు ఉన్నాయి చెప్పడానికి. అంతే కదా. అంటే నా అనుభవంలో నాకు ఇది బాగా జరిగింది. ఎంత ఖర్చు అవుద్ది గురుజీ? ఇక్కడ మనకి మొత్తం అన్ని 31,000 మొత్తం టోటల్. అచ్చా. అంటే బస్ ఛార్జీలతో సహానా? అంటే బస్ ఛార్జెస్ మాత్రం సపరేట్గా ఎవరికి వాళ్ళు వాళ్ళ సొంత కార్లలో, ఫ్లైట్లో వచ్చే వాళ్ళు ఫ్లైట్లో రావచ్చు, బస్సులో ఫెసిలిటీ ఉందండి. ట్రైన్స్ ఫెసిలిటీ ఉంది. ఈ రోడ్ దిగిపోవచ్చు. అచ్చా. ఈ రోడ్ నుంచి 45 kilometers ఉంది. పళని నుంచి 70 kilometers ఉంది. సో ఈ రోడ్ దిగిపోవచ్చు, ఈ రోడ్ నుంచి. సో బస్ నుంచి రావాలనుకున్న వాళ్ళు 23వ తారీఖే వెళ్ళిపోరు. ఎందుకంటే మార్నింగ్ 8 o'clock దిగుతుంది. అవును. మళ్ళీ అక్కడ నుంచి ఒక 1.5 hour జర్నీ. ఓకే. సో ఎండ ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళు ఆ నీళ్ళని తీసుకురావడానికి కాళ్ళు కాలిపోతుంది. అవును. మన తెలుగు రాష్ట్రానికన్నా ఎండలు అక్కడ చాలా విపరీతంగా ఉన్నాయి. అవునండి. ఆ, సో కాళ్ళు కమిలిపోతుంది, నీళ్లు పోయలేరు. ఓకే. సో కాబట్టి 5 వచ్చేయాలి. సో వీళ్ళు 1 day బిఫోర్ అక్కడ వాళ్ళు స్టే అయిపోవాలి. సో వాళ్ళకి ఎక్సెస్ ఏం పడుతుంది అంటే ట్రావెల్ ఛార్జెస్ ప్లస్ వాళ్ళ రూమ్ ఛార్జెస్, ఇది ఒక్కటే ఎక్స్ట్రా పడుతుంది. అచ్చా. మిగతా అన్ని టెంపుల్ వాళ్ళు దీంట్లో ఉన్నాయి. ఇప్పుడు నాగదోషం ఉన్న వాళ్ళకి వెండి పాము ఇస్తారు కదా, ఆ వెండి పాము మేమే తెచ్చుకోవాలా, వాళ్ళే ఇస్తారు? అన్ని ఎవ్రీథింగ్ దీంట్లో ఇంక్లూడెడ్. ఓ, ఏ ఒక్కటి దీనిలో ఎక్స్ట్రా అన్నది మీరు ఇవ్వాల్సిన పని లేదు. ఓకే. ఒక జాతక చక్రంలో మీరు వేసే డబ్బులు మాత్రమే ఎక్స్ట్రా. అది దానికి ఏంటి అంటే మీ ఏజ్ ఎంత ఉన్నదో అంత, అంటే అది ఉండిలో మీ చేత్తో వేస్తారు. సరే నేను అంత వేయలేను, నాకు ఆల్రెడీ ఇంత ఖర్చు ఉన్నది అనుకున్న వాళ్ళు 1001 రూపాయి, లేదా 501 రూపాయి, లేదా 108 రూపాయలు, లేదా 21, లేదా 11 అయినా దానికి వేయాలి. అది ఎవరి వాళ్ళ స్తోమతని బట్టి ఉన్నది. దీనిలో రెస్ట్రిక్షన్ అనేది లేదు. అది వాళ్ళ తలని చుట్టి ఆ ఉండిలో వేసేస్తారు. ఓకే. వాళ్ళ జన్మ కుండలిని రాగి రేఖి మీద రాసి దానికి పూజ చేసి వీళ్ళ ఏజ్ ఎంత ఉన్నదో అంత డబ్బులు దాంట్లో పెట్టాలి లెక్క ప్రకారము పెట్టేసేసి, లేదా ఇంకొక ప్రక్రియ వాళ్ళు ఎంత వెయిట్ ఉన్నదో కాయిన్స్ కూడా పెట్టుకోవచ్చు. అచ్చా. ఎంత వెయిట్ ఉన్నదో అంత కాయిన్స్ పెట్టి దాంట్లో పెట్టి ఉండి లోపల వేసేసేవచ్చు. సో ఈ 2 ప్రక్రియలు ఉంది. వాళ్ళకి ఏది ఈజీయో వాళ్ళకి వాళ్ళు ఒక ఫైనాన్షియల్ కెపాసిటీని బట్టి దాని తర్వాత మళ్ళీ వాళ్ళు డెవలప్ అయినాక మళ్ళీ కూడా వేసుకోవచ్చు. అక్కడికి వచ్చిన వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా మంచి జరుగుతుంది. అద్భుతం. ఇంకోటి గురించి, ఇక్కడ నాగ ప్రతిష్ఠ చేయాలని చెప్పారు కదా. అవునండి. చాలా గుళ్ళల్లో చేస్తారు కదా. అవునండి. కొడుమూడిలో ఏంటంత ప్రత్యేకత నాగ ప్రతిష్ఠ చేయడం? అంటే శివుడు సాక్షాత్ అక్కడ కూర్చొని ఉన్నాడు. ఓకే. అతను ఎక్కడైతే కూర్చొని ఉంటాడో అక్కడ ఉన్న చెట్టులు కాడ మొత్తం నాగ ప్రతిష్ఠ చాలా విశేషమైనది. అంటే అక్కడ
సర్వరోగ నివారణకి ఒక మందు అన్నలాగా సర్వదోష నివృత్తి ఆ స్థలం. సూపర్. అరుణాచలానికి ఎంత పవర్ ఉన్నదో దానికంటే 1000 రెట్లు పవరు ఈ కొడిముడిలో కొడిముడిలో ఉన్నది. మకుటేశ్వరుడు. కానీ తెలుగు వారికి పరిచయం చేసిన ఘనత మాత్రం మీకే దక్కుతుంది. తప్పకుండా. ఇంతవరకు ఎవ్వరు ఈ అవునండి, అవునండి. చెప్పలేదు. అరుణాచలంలో ఒక శివుడు మాత్రమే ఉన్నాడు. అవును. ఇక్కడ బ్రహ్మ విష్ణు శివుడు ముగ్గురు కొలివై ఉన్నారు, సపరేట్గా ఉంటారు. అవును. అలాంటి ఒక మహనీయమైన ఒక పుణ్యక్షేత్రం. ఇంకోటి గురించి ఇక్కడ పూజ అయిపోయాక బట్టలు మొత్తం నదిలోనే ఇప్పేయాలన్నారు. అట్లా అవును, వదిలేయాలి. మరి ఎట్లా వస్తారు బయటికి? మనం కొత్త బట్టలు మార్చుకున్న మనం బట్టలు వేసుకున్నాక దాన్ని మనం నదిలో తీసేయాలి. ఇడిచిపెట్టేటప్పుడు తీసి పారేయాలి అంతే. ఆ దోష నివర్తి వెళ్ళిపోతుంది, అది మళ్ళీ ఉండకూడదు. ఓకే. అండ్ రైట్, ఇంకొక విషయం, ఏనుగుతో దీవెన అనేది నాకు చాలా కొత్తగా ఉంది అసలు. ఇంకోటి, ఏనుగే కొబ్బరికాయ కొట్టి మనకు కొబ్బరి నీళ్ళు కూడా ఇస్తుందా ఎట్లా? కాదు, మీ దిష్టి తీస్తుంది. ఓకే ఓకే. సో నేను మీకు నేనే స్వయంగా తీసుకున్న వీడియో మీకు దీంట్లో పెడతాను. ప్రేక్షకులు కూడా ఇది తెలియాలి. అవును. అంటే ఆశ్చర్యపోయారు, ఇది ఎలాగ సాధ్యము, ఏనుగు దిష్టి తీయటం ఇది ఎలాగా అని వాళ్ళకి కూడా కన్ఫ్యూషన్లో ఉంటారు. నాకు చాలా మంది కాల్ చేసి సరే నిజమేనా అన్నాను సార్. సో ఇప్పుడు మీ ద్వారాగా మీరు ఆ ప్రేక్షకులకి చూపించేటప్పుడు వాళ్ళకి కూడా తెలుస్తుంది. ఏనుగు దిష్టి తీస్తే ఇంకేమున్నదండి, మీలో ఉన్న ఎటువంటి మీకు దోషాలు, దిష్టిలు, కళ్ళ దిష్టి, ధన దిష్టి, మీకు ఈ ఒక చెడు అన్నీ వెళ్ళిపోతుంది. రాగి రేకు మీద రాసి మనకు బహుమతిగా ఇస్తారని చెప్పారు. బహుమతిగా కాదండి, పూజ చేసి మనకి ఇచ్చి ఆ ఉండిలో వేయాలి. ఆ ఉండి మనం తెచ్చుకోవడం కదా, దానికి పూజ చేసి మనం దాన్ని చేతిలో దక్షిణాన్ని పెట్టి ఎర్ర వస్త్రంలో మడిచి మనకి ఇస్తారు. దాన్ని బట్టి మనం బ్రహ్మదేవుడిని చూడతాము 48 సార్లు, 108 సార్లు, 27 సార్లు, మనకి మన ఓపికను బట్టి, మన భక్తిని బట్టి చుట్టిన తర్వాత ఓకేనండి. ఇక్కడ ఏమవుతుంది, ఆ ఉండిలో వేస్తాం. ఆ ఉండిలో వేసిన తర్వాత ఆ ఉండిలో వేసుకున్న డబ్బులు, ఆ సొమ్ము అన్నీ మనం ఇప్పుడు బంగారం, వెండి అన్ని కానుకలు అన్నీ ఉండిలో వేస్తాం. ఆ స్వామివారి ఉండిలో ఏమేమి పడిందో అన్నీ చూస్తాడు. అప్పుడు ఈ చక్రాన్ని, జాతకాన్ని చూస్తాడు. దీంట్లో ఈ సూక్ష్మం ఉంది. మీ ఒక జాతక చక్రాన్ని అతను చూస్తాడు. ఆ మూట విప్పి దీంట్లో ఏముంది అని చూస్తాడు. దానిలో జాతక చక్రాన్ని చూస్తాడు. దానిలో ఏ దోషం ఉన్నా అతను చూపుకే వెళ్ళిపోతుంది. ఇది తాంత్రిక పరిహారం. ఇది ఎక్కడ జరగదు. అదే కదా, ఇది మనకి ఇలాంటి ఒక ప్రక్రియ. ఇన్ని ఇప్పుడు ఈ 10 టైప్ ఆఫ్ కలిసిన ఒక పూజ ఎక్కడ జరగదు. అద్భుతం నిజంగా.